హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 5. ఇక స్టోరీలోకి వెళ్తే ఆయుష్ ఈవెంట్ మేనేజర్కి మిస్డ్ కాల్ ఇవ్వడంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా చీకటిగా మారుతుంది. దియా భయంతో అప్పటి వరకు నవ్వుతూ ఉన్నది కాస్త మమ్మ అంటూ ఆషి కాలం చుట్టేసి భయపడుతూ ఉండడం చూసిన ఆషి దియాని ఎత్తుకొని, దియా నేను ఇక్కడే ఉన్నాను కదా భయపడుకో అంటూ, ఆయుష్ గారు ఈ టైంలో పవర్ పోయింది ఏంటండి, అది కూడా ఇంత పెద్ద ప్యాలెస్లో అంటూ మొబైల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయబోతూ ఉన్న ఆషికి ఆయుష్ మీద స్పాట్ లైట్ పడడంతో ఆయుష్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఆయుష్ ఆషి ముందు రోజ్ ఫ్లవర్ బొకే పట్టుకొని చిరునవ్వుతో నిల్చుకోవడం చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ రెప్పు కూడా వేయకుండా ఆయుష్ ఏం చెప్పాలనుకుంటున్నాడో వినాలి అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. నిషాన్ మెల్లగా ఆషి పక్కకి వచ్చి వదినా దియా అంటూ దియాని ఆషి చేతుల్లో నుండి తీసుకుని వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం దూరంగా వచ్చి నిల్చుకుని చూస్తూ ఉంటాడు. నాన్న మమ్మ అంటూ ఆషి వైపు చూపిస్తూ ఉన్న దియాకి చాక్లెట్ ఇస్తూ ష్ కామ్ డౌన్, ఆ చాక్లెట్ తిను, మమ్మ ఇక్కడే ఉంది కదా అంటూ దియాని చాక్లెట్ మీదకి డైవర్ట్ చేసి నిషాన్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. ఆషి నీతో చాలా చెప్పాలని ఉంది కానీ మాటలు కూడా రావడం లేదు. నో సంథింగ్, నువ్వు నాకు చాలా స్పెషల్ అంటూ ఒక చేత్తో ఆషి చేయి పట్టుకొని సూటిగా తన డీప్ ఐస్లోకి చూస్తూ, ఒంటరిగా వెళ్తున్న నా జీవితంలోకి అనుకోని అతిథిగా వచ్చి అన్నీ నాకే తెలుసా అనుకునే నాకు తెలియని అనుభూతులు పరిచయం చేసి నాలో ప్రాణంగా అయిపోయావు. ఎదురుచూపు అంటే ఏంటో తెలియని నాకు ఎదురుచూపులో కూడా నీ కోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తూ ఉండేలా చేశావు. ఇన్ని రోజులు ఇద్దరు మనుషులు కలిసుంటేనే బంధం అవుతుంది అనుకున్న నాకు మనుషులు కాదు మనసులు కలిస్తే అది నిజమైన బంధమని నీ రాకతో నిరూపించి కలలో కూడా దగ్గరవ్వవు అనుకున్న నాకు నా నుండి దూరం అవ్వలేనంత దగ్గరయ్యావు. ఆఖరిగా ఒక్క మాట, నీ కళ్ళు, నీ ముక్కు, నీ పెదాలు, నీ రూపం, నీ కోపం, నీ మొండితనం, నీలో ఉన్న ప్రతి ఎమోషన్ నన్ను పిచ్చివాణ్ణి చేసి నీ కోసం తప్పించిపోయేలా చేశాయి. లైఫ్ ఈజ్ బికమ్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ది డే యూ ఎంటర్ ఇన్ మై లైఫ్. హ్యాపీ బర్త్డే ఆషి అంటున్న ఆయుష్ చేతిలోని బొకే అందుకొని తనను గట్టిగా హత్తుకొని ఇద్దరి పెదాలు ఆనందంతో కలిపేస్తుంది. ఆయుష్ చెప్పేది అప్పటి వరకు ఊపిరి బిగబెట్టి వింటూ ఉన్న అందరూ ఆషి చేసిన పనికి కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగితే నిషాన్ ఇచ్చిన చాక్లెట్ తినకుండా ఆషి ఆయుష్లను నోరు తెరిచి ఏదో వింతను చూసినట్టు చూస్తూ ఉన్న దియా మొహాన్ని చేత్తో మూసేసి అక్కడి నుండి పార్టీ జరిగే ప్లేస్కు తీసుకుని ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు నిషాన్. ఫ్యామిలీ అందరూ తమనే చూస్తున్నారని ఆనందంలో ఆషి గమనించకపోయినా ఆయుష్ చూడడంతో ఆషి ముద్దు నుండి కష్టంగా దూరం జరిగి ఫ్యామిలీ వైపు చూపిస్తూ మహల్కి వెళ్ళాక నీ ఇష్టం అని ఐవింగ్ చేసి ఆషి చేయి పట్టుకుని పార్టీ జరిగే ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. ఆయుష్ ఆషిని తీసుకుని వెళ్ళడం చూసిన మోహిత్ అమ్మయ్య వీళ్ళ రొమాన్స్ అయిపోయింది అని రిలాక్స్ అవుతూ మామయ్య అత్త బాబాయ్ పదండి వెళ్దాం వాళ్ళు వెళ్ళిపోయారు అని అందరికీ పార్టీ జరిగే ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. ఆషి ఇందాక సరిగ్గా చూడలేదు కానీ ఆయుష్ తన బర్త్డేకి చాలా పెద్ద ప్యాలెస్ బుక్ చేశాడని అర్థం చేసుకొని ఆయుష్ పరిచయం చేస్తూ ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, పొలిటీషియన్స్, మూవీ యాక్టర్స్, ఫేమస్ పర్సనాలిటీస్ ఇలా ప్రతి ఒక్కరు అందిస్తున్న బుకేలు చిరునవ్వుతో తీసుకుంటూ అందరితో పొలైట్గా మాట్లాడుతూ ఆయుష్కి తగ్గ భార్య అని అనిపించుకుంటుంది. ఆయుష్ ఆషికి తెలియని వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటే పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తూ చిన్నవాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వాళ్ళు అందిస్తున్నవి తీసుకుంటూ ఫోటోగ్రాఫర్ పోజ్ అన్నప్పుడు పోజెస్ ఇస్తూ అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటుంది. ఆయుష్ ఆషిల నవ్వుని కొంచెం దూరంగా నిల్చుకొని చూస్తూ ఉన్న ప్రణవి ఆయుష్ చెయ్యి ఆషి నడుమును విడవకుండా నవ్వుతూ పట్టుకోవడం మాట్లాడడం చూసి తనలో తానే రగిలిపోతూ ఉంటుంది. వాళ్ళ ఆనందాలను చూడలేక అక్కడి నుండి కోపంగా బయటకు వెళ్ళాలి అని వెళ్తూ ఉన్న తను ఎవరినో డాష్ ఇవ్వడంతో స్లిప్ అయి పడబోతూ ఉన్న తనను చేయి పట్టుకొని ఆపేసి తన వైపు చూడకుండా వెళ్తున్న వ్యక్తిని చూసిన ప్రణవికి ఒళ్ళంతా చెమటలు పట్టి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటే వెనకే ఆ వ్యక్తిని ఆపడానికి వెళ్తూ ఆ వ్యక్తి నిషాన్తో నవ్వుతూ మాట్లాడడంతో తన అడుగులు అక్కడే ఆగిపోతాయి. నిషాన్ వచ్చిన వ్యక్తిని ఆయుష్ వాళ్ళ వైపు తీసుకుని వెళ్లడం చూసిన ప్రణవికి తన గుండె చప్పుడు తనకే బయటకు వినిపిస్తూ ఉంటే వాళ్ళ వైపు చెమట తుడుచుకుంటూ టెన్షన్గా చూస్తూ ఉంటుంది. వచ్చిన వ్యక్తి ఎవరంటారు? ప్రణవి ఎందుకంత టెన్షన్ పడుతుంది? మీకేమైనా తెలుసా? ఎనీ గెసెస్? అలా గెస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఏంటో చూద్దాం. నిషాన్ వచ్చిన వ్యక్తిని చిరునవ్వుతో రిసీవ్ చేసుకుని ప్లీజ్ కమ్ అంటూ అతన్ని ఆయుష్ వైపు తీసుకుని వెళ్లడం చూసిన ప్రణవికి తన గుండె చప్పుడు తనకే బయటకు వినిపిస్తూ ఉంటే నుదిటిన పడిన చెమట తుడుచుకుంటూ వాళ్ళ వైపు టెన్షన్గా చూస్తూ ఉంటుంది. గెస్ట్లతో మాట్లాడుతూ ఉన్న ఆయుష్ ముందుకు వెళ్ళి అన్నయ్య అని పిలవగానే ఆయుష్ నిషాన్ వైపు చూస్తాడు. అన్నయ్య
మీట్ మిస్టర్ విప్లవ్, మనతో ప్రాజెక్ట్లో టైఅప్ అయిన కంపెనీ తనదే. ఈ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు. నీకు ఇంట్రడ్యూస్ చేయడం కోసం పార్టీకి ఇన్వైట్ చేశాను అని నవ్వుతూ చెప్పి విప్లవ్ తను మా అన్నయ్య ఆయుష్ అని చెప్పబోతాడు. ఆయుష్ సార్ తెలియని వాళ్ళు హైదరాబాద్లోనే కాదు, ప్యారిస్లో కూడా ఉండరు. చిన్న ఏజ్లోనే కంపెనీ స్టార్ట్ చేసి షార్ట్ పీరియడ్లో బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు తీసుకున్న ఘనత ఆయుష్ సార్కి మాత్రమే సొంతం. ఇన్ఫ్యాక్ట్ బిజినెస్ విషయాలలో నేను కూడా చాలా వరకు సార్నే ఫాలో అవుతూ ఉంటాను. మిమ్మల్ని ఇలా మీట్ అవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. దిస్ ఈజ్ విప్లవ్ అంటూ నవ్వుతూ విష్ చేస్తూ ఆయుష్ చేతుల్లో తన చేయిని కలిపేస్తాడు. హలో విప్లవ్, గ్లాడ్ టు మీట్ యూ, వెల్కమ్ టు హైదరాబాద్ అని చెప్తూ గెస్ట్లతో మాట్లాడుతూ ఉన్న ఆశీను పిలిచి మీట్ మై వైఫ్ అశ్రిత వర్మ, ఇవాళ తన బర్త్డే, అందుకే ఈ పార్టీ అంటూ ఆశీ తను విప్లవ్, నిషాన్ కొత్తగా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్లో తన కంపెనీతో టైఅప్ అయ్యాడు అని ఒకరిని ఒకరికి పరిచయం చేస్తాడు. తనతో తెచ్చిన బొకే ఆశీ చేతిలో పెడుతూ ఇవి చాలా రేర్ ఫ్లవర్స్ మిసెస్ ఆయుష్ అలా అంటున్నప్పుడు విప్లవ్ కళ్ళు కోపంతో అరక్షణం ఎరుపు రంగులో మారి మళ్ళీ నార్మల్ అవుతాయి. మీకోసం స్పెషల్గా తీసుకుని వచ్చాను, హ్యాపీ బర్త్డే అంటూ హార్ట్ఫుల్గా చిరునవ్వుతో విష్ చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అని ఆశీ కూడా నవ్వుతూ చెప్పి ప్లీజ్ జాయిన్ ది పార్టీ అంటూ ఆయుష్ గారు కమ్ అంటూ ఆయుష్ను తీసుకుని పార్టీకి వచ్చిన అందరినీ పలకరిస్తూ అందరి చూపును తన మీద నుండి తిప్పకుండా చేసుకుంటుంది. విప్లవ్ హ్యావ్ ఇట్ అంటూ వెయిటర్ తెచ్చిన డ్రింక్ ఆఫర్ చేస్తూ తాగుతూ బిజినెస్ విషయాలు మాట్లాడుతూ ఉంటే విప్లవ్ పెదాలు మాత్రం నిషాంత్తో మాట్లాడుతూ ఉన్నా కళ్ళు ఆటోమేటిక్గా ఆశీ చుట్టూనే వెళ్తూ నువ్వు ఆశికా పేరు చేంజ్ చేసినంత మాత్రాన నేను తనని గుర్తుపట్టలేను అనుకోవద్దా ఆయుష్. ఎలా అయితే అనుకోకుండా మీ లైఫ్లోకి వచ్చానో అలాగే నా బేబీకి అనుకోని విధంగా దగ్గరయ్యి తన ఇష్ట ప్రకారమే తీసుకుని వెళ్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ గేమ్ అని కన్నింగ్గా నవ్వుతూ డ్రింక్ సిప్ చేస్తూ కామపు కళ్ళతో ఆశీ అందాన్ని కళ్ళతోనే తినేసేలా చూస్తూ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని చూపు తిప్పుకొని నిషాంత మాటల్లో ఎంగేజ్ అవుతాడు. అభి ఎప్పుడు అలాంటి రిచ్ పార్టీస్కి రాకపోవడంతో జరిగే పార్టీను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూల్ డ్రింక్ సిప్ చేస్తూ తనని ఆయుష్ మరదలిగా గుర్తుపట్టి తనతో మాట్లాడుతూ ఉన్న అందరితో చిరునవ్వుతో తన వే ఆఫ్ స్టైల్లో తను మాట్లాడుతూ వాళ్ళు అడిగే వాటికి ఆన్సర్ చేస్తూ ఆ ప్లేస్ మొత్తం తిరుగుతూ తన ఫ్రెండ్స్కి స్నాప్స్ పంపిస్తూ చూసావా మా అక్క బర్త్డే ఎలా అరేంజ్ చేశాడో మా బావ, దట్ ఈజ్ ఆయుష్ వర్మ అని గొప్పగా చెప్తూ తన ఫ్రెండ్స్కి లైవ్ చూపిస్తూ వెళ్తూ ఉన్న అభి ఎవరినో డాష్ ఇచ్చి పడిపోతూ ఉంటే ఆ వ్యక్తి ఆపి పడకుండా తన చేతిలో అభి నడుమును చుట్టేసి సరిగ్గా నిల్చుకోబెడతాడు. సారీ అండి చూసుకోలేదు అని కింద పడ్డ మొబైల్ తీసుకుని ఎదురుగా అందంగా నవ్వుతూ కనిపిస్తున్న చేతని చూసి నువ్వా అంటూ షాక్ అయి నోరు తెరుస్తుంది. మరీ ఎక్కువ షాక్ అవ్వకు, నోట్లోకి దోమలు ఈగలతో పాటు డైనోసార్ కూడా దూరేలా ఉన్నాయి అని టీస్ చేస్తూ ఉన్న చేతన్ వైపు కోపంగా చూస్తూ షటప్, అసలు నువ్వేంటి ఇక్కడ, నన్ను కాలేజ్లోనే కాకుండా బయట కూడా ఇలా ఫాలో అవుతూ ఉన్నావా ఈడియట్. అది కాదభి, నేను ఆపమన్నట్టు చేయి చూపిస్తూ ఎప్పుడు చెప్పే సోదే కదా, ఇప్పుడు నేను పార్టీ మూడ్లో ఉన్నాను, అనవసరంగా నా మూడ్ డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుండి వెళ్ళు అని ఎవరైనా చూస్తారేమో అని అటు ఇటు చూస్తూ కంగారుగా చెప్తుంది. అభి నేను ఇక్కడికి వచ్చింది నీ కోసం కాదు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఇక్కడ ఉంటావన్న విషయం కూడా నాకు తెలియదు. హేయ్ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, నిన్ను ఇలా మా బావలు కానీ మా అన్నయ్యలు కానీ చూశారో నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు, నీ మంచి కోసమే చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళు, గో అంటూ కోపంగా చెప్తుంది. హాయ్ చేతన్, ఎప్పుడొచ్చావురా అంటూ అప్పుడే చేతన్ని చూసి దగ్గరకు వచ్చిన ఆయుష్ అడగడంతో హాయ్ అన్నయ్య అంటూ ఆయుష్ని హక్ చేసుకుంటూ అభికి కన్ను కొడతాడు. అది చూసిన అభికి సౌండ్ లేదు. ఇప్పుడే అన్నయ్య ఎలా ఉన్నావు అంటూ నవ్వుతూ మాట్లాడుతూ డాడీకి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయని నన్ను పార్టీకి వెళ్ళమని చెప్పాడు, అందుకే వచ్చాను, బట్ కోయిన్సిడెన్స్గా నా క్లాస్మేట్ కనిపిస్తే మాట్లాడుతూ ఉన్నాను అని అభి వైపు చూస్తూ ఐవింగ్ చేస్తాడు. అది చూసిన అభి ఆయుష్ వైపు కంగారుగా చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అసలు, కొంచెం కూడా వాళ్ళ మాటలు నాకు వినిపించడం లేదే అని పార్టీకి వచ్చిన గెస్ట్ల వైపు నవ్వుతూ చూస్తూనే నిషాన్ విప్లవుల వైపు తొంగి తొంగి చూస్తూ వాళ్ళ మాటలు వినిపించకపోయిన టెన్షన్తో చేతులు నులుపుకుంటూ తన గురించి ఎక్కడ తెలిసిపోతుందో అని భయంగా అటు ఇటు తిరుగుతూ ఉన్న ప్రణవీను బూ అంటూ తన చెవిలో మెల్లగా సౌండ్ చేసిన విక్రమ్ అరుపుకి భయపడి అంటూ 2 అడుగులు వెనక్కి వేసి ఎదురుగా నవ్వుతూ ఉన్న విక్రమ్ని చూసి హే స్టూపిడ్, కొంచెం కూడా డీసెన్సీ లేకుండా పబ్లిక్లో ఇలాగైనా బిహేవ్ చేసేది, ఎంత భయపడ్డానో తెలుసా అని గుండె దడ తగ్గడంతో విక్రమ్ వైపు గుడ్లురిమి చూస్తూ ఉంటుంది. అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటే నువ్వేంటి ఇక్కడ గోర్లు కొరుక్కుంటూ అటు ఇటు తిరుగుతున్నావు, ఆకలేస్తే కూల్ డ్రింక్స్ ఉన్నాయి తీసుకో, లేదు ఆగలేను అనుకుంటే అన్లిమిటెడ్ బఫే రెడీగా ఉంది, నీకు చెప్పానా నాకు ఆకలేస్తుంది అని,
నీ పని నువ్వు చూసుకో, నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు, జస్ట్ లీవ్ మీ అంటూ అక్కడి నుండి వెళ్ళబోతున్న ప్రణవి చేయి పట్టుకొని ఎవరూ లేని చీకటిగా ఉన్న వైపుకు తీసుకుని వెళ్ళి తనను ఎటూ కదలకుండా వాల్కి లాక్ చేసి తన వైపే సూటిగా చూస్తూ ఉంటాడు. విక్రమ్, వాట్ ఈస్ దిస్? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చావు? నేను వెళ్ళాలి, లీవ్ మీ అంటూ కోపంగా అరుస్తుంది. డోంట్ షౌట్ అంటూ ప్రణవి లిప్స్ మీద చూపుడు వేలు పెట్టి చెప్తూ, ఇంకో 1 monthలో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మన మ్యారేజ్ అయితే జరిగిపోతుంది. నువ్వు నేనంటే ఇష్టం లేదు అని చెప్పినా, నన్ను అవాయిడ్ చేస్తూ ఉన్నా, నా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, నన్ను కేర్ చేయకపోయినా ఎందుకు నిన్నే మ్యారేజ్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యానో ఎప్పుడైనా ఆలోచించావా అంటూ ప్లెజెంట్ వాయిస్తో అడుగుతాడు. ప్రణవి విక్రమ్ వాయిస్కి గింజుకోవడం ఆపి తన వైపే చూస్తూ, నన్ను ఏడిపించాలనే కదా నువ్వు మోహిత్ కలిసి నన్ను ఇలా లాక్ చేశారు. బావకు కూడా నువ్వు బెస్ట్ ఫ్రెండ్, అందుకే తను కూడా ఈ పెళ్లికి ఓకే చెప్పాడు. నేనేం చెయ్యలేనని నన్ను అందరి ముందు లాక్ చేసి పెళ్లికి ఒప్పించావు. బట్ రిమెంబర్ 1 thing, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా సరే నేనెప్పుడు మా బావనే ప్రేమిస్తూ ఉంటాను అని కోపంగా చెప్తుంది. విక్రమ్ చిన్నగా నవ్వి, నువ్వు మీ బావను ప్రేమించడం లేదు, జస్ట్ ఇష్టపడుతున్నావు, దాన్నే ప్రేమ అనుకుంటున్నావు తప్ప నువ్వు ఆయుష్ను లవ్ చేయడం లేదు అంటూ ప్రణవి చేతులు వదిలి దూరంగా జరుగుతాడు. ప్రణవి విక్రమ్ వైపు సీరియస్గా చూస్తూ, రెండింటికి తేడా ఏంటి? అయినా నాకు బావ అంటే ఇష్టం కాదు, ప్రాణం. చిన్నప్పటి నుండి బావ ఏం చేసినా నాకు పిచ్చే. బావ కోసమే బావతో పాటే ఉండాలి అని లండన్కి వెళ్ళాను. బావను వదిలి ఉండడం ఇష్టం లేకే దియా పుట్టిన తర్వాత కూడా బావకి తోడుగా ఉండిపోయాను. అలాంటిది నాది లవ్నే కాదు అంటావా? అయినా నా లవ్ గురించి నీకేం తెలుసని అలా అంటున్నావు? అవును అంటాను, ఇప్పుడు కూడా అంటున్నాను, నీది కేవలం ఇష్టం మాత్రమే, ప్రేమ కాదు. అంటే ఆయుష్ను ఎలా అయినా దక్కించుకోవాలి అన్న పంతం మాత్రమే నీలో కనిపిస్తుంది తప్ప ప్రేమ ఎక్కడా కనిపించడం లేదు. ప్రేమించడం అంటే మనిషిని ప్రేమించడం మాత్రమే కాదు, వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళ ఇష్టాలతో పాటు తన ఫ్యామిలీని కూడా అంతే ప్రేమించాలి. నువ్వు ఆయుష్ని మాత్రమే ఇష్టపడ్డావు, దియాని కనీసం చిన్నపిల్ల అన్న విషయం కూడా మర్చిపోయి తనను ద్వేషించావు. కానీ తల్లి లేని పాప అని ఏనాడు దగ్గరికి తీసుకుని ప్రేమని పంచలేదు. ఇక్కడే నీ లవ్ డిజాస్టర్ అయ్యింది. ప్రేమ అంటే అషీది, నువ్వు కోపంగా చూసినా సరే ప్రేమ అంటే అషీదే. ఆయుష్ తనని బలవంతంగా పెళ్లి చేసుకొని తీసుకువచ్చి మహల్లో బందీని చేసిన ఏనాడు ఆయుష్ మీద కోపాన్ని దియా మీద చూపించలేదు. దియాకి కన్నతల్లి ప్రేమను పంచి దియా మనసులో తల్లిగా స్థానం సంపాదించింది. ఆషి ఆయుష్ అంతలా ప్రేమించడానికి కారణం కూడా ఆషి దియాతో పాటు అందరినీ ప్రేమించడమే. ప్రతి ఒక్కరి విషయంలో బాధ్యతగా ఉంటూ అటు అమ్మగా ఇటు భార్యగా మరోవైపు కోడలిగా అన్ని బాధ్యతలు తీసుకుని అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తూ ఆయుష్ మనసులో చెరిగిపోని ముద్ర వేసుకుంది. నువ్వే ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నీ మనసు నీకే సమాధానం చెప్తుంది. చిన్నప్పటి నుండి ఆయుష్తో పాటు పెరిగినా నీకంటే దియాకి తల్లి కావాలని తీసుకుని వచ్చి తనను ఎందుకంత ప్రాణంగా చూసుకుంటున్నాడు? నీలో లేనిది ఆశీలో ఉన్నది ఏంటో నువ్వే థింక్ చెయ్యి అని అక్కడ నుండి వెనుతిరిగి ఆగి, నువ్వు దియా ప్రాణాలు తీయాలి అండ్ ఆశీను చంపేయాలని చూసినా ఎందుకు నిన్నే కావాలి అనుకుంటున్నానో తెలుసా? ప్రేమించానే నిన్ను, ఇప్పుడు కాదు, నీ కాలేజ్ డేస్ నుండి అంటూ ప్రణవి వైపు చూస్తూ, నీ చేతిని ఎప్పటికీ వదలను. అలాగే నువ్వు ఇంకా ఏదైనా తప్పులు చేస్తానంటే నీ మెడ వంచైనా నిన్ను మరో తప్పు చేయకుండా కావలి కాస్తాను అంటూ ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసిన ప్రణవి నిజంగా నా ప్రేమలో లోపముందా అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ స్వాతి కత్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సూపర్ సపోర్టర్ నుండి గ్రేటర్ సపోర్టర్గా అప్గ్రేడ్ అయ్యారు. అది చూడగానే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటేనే ఇంకా ఎక్కువ కంటెంట్ ఇవ్వాలనిపిస్తుంది. నిజంగా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. సో నాకు అది చూడగానే నిజంగా చెప్తున్నా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ మీరే గ్రేటర్ సపోర్టర్ తీసుకుంది యూట్యూబ్ మెంబర్షిప్లో. వెబ్సైట్లో చాలా మెంబర్స్ తీసుకున్నారు, 1 yearకి అట్లా తీసేసుకున్నారు. కానీ చాలా మెంబర్సే ఉన్నారు వెబ్సైట్లో 1 yearకి తీసుకున్న వాళ్ళు. బట్ యూట్యూబ్లో మాత్రం గ్రేటర్ సపోర్టర్ తీసుకుంది మీరేనండి. నిజంగా మీరు నేను చేసే హార్డ్ వర్క్ గుర్తించి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడం నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.